హాయ్ స్టూడెంట్స్, టైప్స్ ఆఫ్ పోలినామియల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. టైప్స్ ఆఫ్ పోలినామియల్స్. లీనియర్ పోలినామియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లీనియర్ ఏ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 1, ఫస్ట్ డిగ్రీ పోలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పోలినామియల్. ఫస్ట్ డిగ్రీ పోలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పోలినామియల్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3, 4x + 5, 2y - 1. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ వై ఉంది. దీని పవర్ ఎంత ఉంది? పైన ఎత్తు మీద 1 ఉంది. సో ఇట్లా ఉన్నట్లయితే దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ డిగ్రీ పోలినామియల్స్. ఓకే, అట్లాగే సెకండ్ డిగ్రీ పోలినామియల్ అంటే దాన్ని ఏమంటారు? క్వాడ్రటిక్ పోలినామియల్. రెండోది ఏమిటి? క్వాడ్రటిక్ పోలినామియల్. ఈ క్వాడ్రటిక్ పోలినామియల్ వేరేజ్ ఇక్కడ డిగ్రీ 1 ఉంటే లీనియర్ పోలినామియల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉన్నట్లయితే దాన్ని క్వాడ్రటిక్ పోలినామియల్ అంటారు. అంటే సెకండ్ డిగ్రీ పోలినామియల్ అని. దీన్ని వర్గ బహుపది అంటాము. దీన్ని అయితే రేఖీయ బహుపది అంటాము. ఓకే రైట్. దీంట్లోకి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2x² - 5x + 4, అట్లా x² + 4x + 1. ఇట్లా ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. ఎక్స్ యొక్క పవర్ ఏమై ఉండాలి? 2 అయి ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి దీస్ ఆర్ క్వాడ్రటిక్ పోలినామియల్స్. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రటిక్ పోలినామియల్. జనరల్ ఫార్మ్ ఏంటంటే దీన్ని పోలినామియల్ p ఆఫ్ x అనే వేరియబుల్ తీసుకుని p ఆఫ్ x అనుకుంటే ax² + bx + c అనమాట. a, b, c బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. a ≠ 0 అవ్వాలి. a 0 అయితే మళ్ళీ లీనియర్ పోలినామియల్ అయిపోతుంది. అందుకని ఏ 0 కాకూడదు. ఈ ఏరియాలో 0 కాకూడదు. ఏ 0 కాకూడదు అనమాట. ఇది సెకండ్ డిగ్రీ పోలినామియల్. ఇక క్యూబిక్ పోలినామియల్, థర్డ్ వన్ ఏంటంటే క్యూబిక్ పోలినామియల్. ఈ క్యూబిక్ పోలినామియల్లో ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. దాన్ని ఏమంటారు? x³ + 1, 3x³ - 2x² + x + 1 ఇట్లా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్స్ యొక్క పవర్ ఘాతము అంటాము. దాన్ని పవర్ 3 ఉన్నట్లయితే దాన్ని క్యూబిక్ పోలినామియల్ అంటారు. జనరల్ ఫామ్ ఏంటంటే ax³ + bx² + cx + d అనమాట. దీన్ని మనము p ఆఫ్ x గా మనం మాట్లాడుకోవచ్చు. p ఆఫ్ x = ax³ + bx² + cx + d గా మాట్లాడుకున్నప్పుడు ఇది క్యూబిక్ పోలినామియల్ అనమాట. ఇవన్నీ ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ మీకు 3 టైప్స్ మీకు అర్థమైందని నేను భావిస్తాను. జాగ్రత్తగా వీటి మీద మీరు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రటిక్ పోలినామియల్ p ఆఫ్ x = ax² + bx + c. ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు క్వశ్చన్. ఈ సమ్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ 1, p ఆఫ్ 0, p ఆఫ్ -1 ఫర్ p ఆఫ్ x = 2x² + 7x - 5. దీంట్లో x బదులు 1 ఒకసారి, 0 ఒకసారి, -1 ఒకసారి వేసుకున్నట్లయితే ఆన్సర్ ఎంత వస్తుందండి? లెట్ us టేక్ దిస్ వన్. p ఆఫ్ x = 2x² + 7x - 5. సో p ఆఫ్ 0 మీన్స్ x స్థానంలో ఇన్ ద ప్లేస్ ఆఫ్ x we substitute 0. x స్థానంలో 0 అని ప్రతిక్షేపించాం. సో ప్రతిక్షేపిస్తే 2 పక్కన ఉన్నటువంటి x దగ్గర 0 మనం వేయాలి. స్క్వేర్ + 7 × 0 - 5. సో 0² అంటే 0 into something 2 = 0. So this is 0. 7 × 0 = 0 - 5. Finally we get answer -5. సో ఇది అయ్యింది. నెక్స్ట్ వన్ ఏమిటి? p ఆఫ్ 1 వేసుకున్నాం. p ఆఫ్ 1 అంటే ఎంత? 2 × 1² + 7 × 1 - 5. సో
ఎక్స్ స్థానంలో 1 వేయమని ఇక్కడ చెప్పబడింది. సో ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఎక్స్ ఉన్న ప్రతి స్థానంలోనూ ఎక్స్ బదులు 1గా మనం మార్చాం. సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2, 7 ఇంటూ 1 7 మైనస్ 5. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 9. 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఆన్సర్ 4. నెక్స్ట్ ఏమనుంది? -1 వేయమనుంది. ఏమనుంది? P ఆఫ్ -1 వేయండి. సో P ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్థానంలో ఎంత వేయాలి? -1 వేయాలి. స్క్వేర్ ఉంది కాబట్టి ఓల్డ్ స్క్వేర్ వేయాలి. ప్లస్ 7 ఇంటూ -1 మైనస్ 5. సో ఇక్కడ 2 -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -1 2 సార్లు వేయమని -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సో +1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు -7 అయింది, -5 అయింది. సో ప్లస్ వాల్యూ 2 అయింది, మైనస్ వాల్యూ 12 అయింది. సో 2లో 12 తీయగలమా? తీయలేం. 12లోంచి 2 తీసి ఎక్కువ దానిలోంచి తక్కువ తీస్తున్నాం కాబట్టి మైనస్ వాల్యూ వేసి 10 అవుతుంది. 12లోంచి 2 తీస్తే 2 క్యాన్సిల్ అయ్యి ఎంత అయింది? 10 మిగిలింది. సో -10 వచ్చింది అనమాట ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇవన్నీ కూడాను ఇట్లాగా మనం సాఫీగా నేర్చుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. కాబట్టి మీకు అర్థమైందని నేను భావిస్తాను. అర్థమైతే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, దీన్ని నలుగురికి తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.